హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనుస్మృతి. అంటే ఇది ఒక బుక్ అన్నమాట. దీన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రాహ్మిన్స్ రాయడం జరిగింది. బుక్ ఏంటంటే భారతదేశంలోని ప్రజలు ఎట్లా నడుచుకోవాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఆ తర్వాత మతానికి, హిందూ మతానికి సంబంధించినవి కూడా ఉన్నాయి, కానీ ఇంకా రూల్స్ బుక్ అని ఎక్కువ అంటా ఉంటారు దీన్ని. సో కాబట్టి చాలా మంది హిందూ సోదరులు ఈ బుక్ ని చాలా గొప్పగా దాని గురించి ప్రచారం చేస్తా ఉంటారు అనమాట. ఓకే, నేను గొప్పదే కానీ కాదన్నా. కానీ అట్లాంటి వాళ్ళ కోసం నేను ఇవాళ కొన్ని లైన్స్ మీకు ఆ బుక్ లోనివి చదివి చూపిస్తాను. మీరే చెప్పండి అది గొప్పగా లేకపోతే ఏంటి అని చెప్పేసి. ముఖ్యంగా లేడీస్ చూడాల్సిన వీడియో ఇది. చూడండి, ఆ బుక్ లో నుంచి కొన్ని మాటలు చదువుతాను. మనుస్మృతి 1:91. జంతువులను, తక్కువ కులస్తులను, మహిళలను క్రమం తప్పకుండా కొట్టాలి. ఆ బుక్ లో ఉంది ఇది. జంతువుల్ని, ఆ తర్వాత తక్కువ కులస్తువులని అంటే దళితుల్ని, ఆ తర్వాత మహిళల్ని క్రమం తప్పకుండా కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు జంతువులు ఏంటంటే మాట వినవు కాబట్టి వాటిని కొట్టాలి. తక్కువ కులస్తులను కూడా కొట్టాలంట. ఆ తర్వాత మహిళలు కూడా క్రమం తప్పకుండా కొట్టాలంట. చూడండి, ఆ మనుస్మృతి బుక్ లో ఉంది 1:91. ఆ తర్వాత రెండోది మనుస్మృతి 9:94. 30 ఏళ్ల పురుషుడు 12 ఏళ్ల బాలికను లేదా 24 ఏళ్ల పురుషుడు 8 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవచ్చు. చూసారు కదా, చిల్డ్రన్ మ్యారేజ్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట ఆ బుక్. 12 ఏళ్ళ 30 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు, 30 ఏళ్ల వయసు ఉన్న మెన్ 12 ఏళ్ల అమ్మాయిని కూడా చేసుకోవచ్చు అంట. 24 ఏళ్ల పురుషుడు 8 ఏళ్ల బాలికను కూడా పెళ్లి చేసుకోవచ్చు అంట. సో ఇట్లాంటి పిక్చర్ రూల్స్ ఉన్న బుక్ అనమాట అది. ఆ తర్వాత చూడండి, స్త్రీకి స్వేచ్ఛ ఉండకూడదు. ఆమె తండ్రి లేకపోతే భర్త లేదా కుమారుడి ఆధీనంలోనే ఉండాలన్నమాట. స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వకూడదని చెప్తుంది ఆ మనుస్మృతి అనే గ్రంథం. బ్రాహ్మిన్స్ రాసిన ఆ మనుస్మృతి అనే గ్రంథం స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వకూడదు. ఉంటేనేమో తండ్రి ఆధీనంలో ఉండాలి, లేకపోతే భర్త ఆధీనంలో ఉండాలి, లేకపోతే కుమారుడు ఆధీనంలో ఉండాలి. అంతేలే కానీ స్త్రీకి ఎక్కడ స్వేచ్ఛ ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ మత గ్రంథం చెబుతుంది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం స్త్రీ